హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సంక్రాంతికి వస్తున్న మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ మార్కో మూవీ ఓటీటీ అప్డేట్స్తో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 మార్కో మూవీ. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ అయితే లిటరల్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి జనవరి 1st మన తెలుగు వెర్షన్ థియేటర్ కి అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీని మనకి Feb 14th అయితే తీసుకొస్తున్నారు అనమాట ఓటీటీలో. అండ్ అలానే సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఎక్స్టెండెడ్ వర్షన్ కూడా మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తారంట. సో ఆ సీన్స్ అయితే ఇంకా వైల్డ్ గా అయితే ఉంటాయి అనమాట. సో ఎవరైనా మార్కోన్ మూవీని థియేటర్స్ లో కనుక మిస్ అయి ఉంటే మీరైతే సోనీ లివ్ అయితే వాచ్ చేయండి. Feb 14th నుంచి మన తెలుగు లాంగ్వేజ్ తో పాటు తమిళ్, కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజెస్ లో అయితే ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. నెంబర్ 2 డాకు మహారాజ్ మూవీ. సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి జనవరి 12th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఈ మూవీ పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ ఈ మూవీ రీసెంట్ గానే బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే దాటింది. సో ఈ మూవీ ప్రాఫిట్ లోకి అయితే వచ్చింది అనమాట. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి February 9th అయితే ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఎవరైనా డాకు మహారాజ్ మూవీని థియేటర్స్ లో కనుక మిస్ అయి ఉంటే మీరైతే ఓటీటీలో అయితే వాచ్ చేయండి Feb 9th నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 3 ముఫాసా ద లయన్ కింగ్. సో ఈ మూవీలో మనకి మహేష్ బాబు గారు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఈ మూవీ మనకి డిసెంబర్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఈ మూవీ కూడా మంచి టాక్ అయితే తెచ్చుకుంది అనమాట. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి 90 days అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారనమాట. అండ్ ఈ మూవీ మనకి March 7th అయితే ఓటీటీలోకి అయితే వస్తుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీ మనకి అయితే వస్తుంది అనమాట. సో ఎవరైనా ముఫాసా ద లయన్ కింగ్ మూవీని థియేటర్స్ లో కనుక మిస్ అయి ఉంటే మీరు ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే March 7th నుంచి అయితే వాచ్ చేయండి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో. ఇక నెంబర్ 4 గేమ్ చేంజర్ మూవీ. సో ఈ మూవీలో మనకి రామ్ చరణ్ అండ్ కియారా అడ్వాణి అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకి జనవరి 10th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అంత మంచి టాక్ అయితే తెచ్చుకోలేకపోయింది. అండ్ అలానే ఈ మూవీకి 113 కోట్ల లాసెస్ అయితే ఈ మూవీకి అయితే వచ్చినాయి అనమాట. అండ్ అలానే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు హ్యూజ్ అమౌంట్ పెట్టి ఈ మూవీని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి Feb 7th ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. సో ఎవరైనా గేమ్ చేంజర్ మూవీని థియేటర్స్ లో కనుక మిస్ అయి ఉంటే మీరైతే వాచ్ చేయండి Feb 7th నుంచి. ఇక నెంబర్ 5 బేబీ జాన్ మూవీ. సో ఈ మూవీలో మనకి కీర్తి సురేష్ అండ్ వరుణ్ ధవన్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకి అఫీషియల్ థియరీ మూవీ రీమేక్. అండ్ ఈ మూవీ రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో అయితే డిజాస్టర్ అయితే అయింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని Feb 7th అయితే ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఎవరైనా కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే Feb 7th నుంచి అయితే వాచ్ చేయండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 6 సంక్రాంతికి వస్తున్న మూవీ. సో ఈ మూవీలో విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి జనవరి 14th సంక్రాంతికి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టబోతుంది అనమాట మన రీజనల్ మూవీస్ లో. ఈ మూవీకి దాదాపు 250 కోట్లకు పైగానే గ్రాసెస్ అయితే వచ్చినాయి. ఇక ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి అన్ని రైట్స్ అయితే G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ Feb 14th అయితే ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే వస్తుంది అనమాట. ఎవరైనా సంక్రాంతికి వస్తున్న మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరు కనుక థియేటర్స్ లో మిస్ అయి ఉంటే మీరైతే G5 అయితే వాచ్ చేయండి Feb 14th నుంచి మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 7 ధూమ్ ధామ్ మూవీ. సో ఈ మూవీలో మనకి హెబ్బా పటేల్ అండ్ చైతన్య అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని జనవరి 31st అయితే స్ట్రీమ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. సో మీరు ఒకసారి చెక్ చేయండి. నెంబర్ 8 కోబలి మూవీ. సో ఈ మూవీలో మనకి మన తెలుగు వాళ్ళతో అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి February 14th నుంచి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. Feb 4th నుంచి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తారు. ఇక నెంబర్ 9 ద వైట్ లోటస్. సో ఇది ఒక కొత్త వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ ను కూడా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ వాళ్ళు న్యూ సీజన్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో అలా ఈ వెబ్ సిరీస్ మనకి Feb 17th నుంచి అయితే అవైలబుల్ గా ఉంటుంది. మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ లాంగ్వేజెస్ లో ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. సో ఈ వీడియో తింటే గాయస్ ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.